హాయ్ అండి. వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఇది చిలకడ దుంపలు నేను ఉడకపెట్టడం కాకుండా కొంచెం నెయ్యి వేసి, అలాగే కొంచెం బెల్లం వేసి, కొంచెం చిటికెడు సాల్ట్ వేసి మగ్గపెడుతున్నానండి. సో, ఎలా వస్తుందో చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం నేను చిలకడ దుంపలు తెచ్చినప్పుడు పైన కొంచెం స్కిన్ మీద బాలేదనుకోండి, ఈ విధంగా స్కిన్ తీసేసి చేస్తాను. బాగున్నాయి, మంచి ఫ్రెష్‌గా ఉన్నాయంటే కనుక స్కిన్‌తో పాటే చేసేస్తాను ఈ ప్రాసెస్‌ని. చాలా బావుంటదండి టేస్ట్ అయితే తినడానికి కూడాను. ఇప్పుడు మూత పెట్టేసుకొని కొంచెం సేపు మనం మగ్గబెట్టేసుకోవాలంతే. ఈ విధంగా ఒక్క 10 మినిట్స్ స్టవ్ ఫ్లేమ్ అనేది సిమ్‌లో పెట్టుకొని మగ్గించుకోవాలి. అంతేనండి. మొత్తం ఉడికిపోయాక ఈ విధంగా ఉంటాయండి. చక్కగా ఇప్పుడు మనం ఫోర్క్‌తో కానీ, స్పూన్‌తో కానీ చక్కగా ఒక ప్లేట్‌లో ఏసుకొని తినేస్తే సూపర్ ఉంటుంది టేస్ట్ అనేది. నెయ్యి వేసాం కదా! అలాగే కొంచెం మనం బెల్లం యాడ్ చేసాం కదండీ! టేస్ట్ అనేది చాలా బావుంటుంది. తినలేని పిల్లలు కూడా చక్కగా తినేస్తారండి. అంత బావుంటుంది టేస్ట్ అనేది. సో, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమలాపురం రుచులు. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుంటుంది మీ అమలాపురం రుచులు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.